నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నేను ఛానల్ పెట్టిన ఫస్ట్ వీడియో సాంప్రదాయబద్ధంగా మా అమ్మమ్మ చేసే టెంకాయ పాలతోటి రైస్ అన్నమాట. దీనికోసం అయితే నేను 2 టెంకాయలు తీసుకున్నా. టెంకాయ పీసెస్ తీసుకొని మిక్సీలో వేసుకొని పాలు తీసుకోవాలన్నమాట. చాలా హెల్తీ. దీని యొక్క ఉపయోగాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. బాస్మతి రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నా. ఒక అర్ధగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోండి. కొంచెం రైస్ కూడా బిన్నె కుక్ అవుతుంది, బాగా వస్తుంది కూడా. కుక్కర్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను కట్టెల పొయ్యి పైన చేస్తున్నాను. దీనికోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, ప్యూర్ నెయ్యి, ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా, యాలక్కాయలు, పట్టా, లవంగం, కొంచెం ముంత మామిడి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చి బఠానీలు, కొద్దిగా నిమ్మకాయ అండ్ పచ్చిమిరపకాయ, పెరుగు కూడా కొద్దిగా తీసుకోండి. ఫస్ట్ అయితే వేడెక్కిన ప్యాన్ పైన నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోండి. కొద్దిగా నేను ముంత మామిడి వేసాను. రైస్ కొంచెం బాగుంటుంది టేస్ట్గా, అప్పుడప్పుడు తగిలితాయని. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇక కొత్తిమీర, కరివేపాకు, పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత రైస్ వేసుకోండి. రైస్ కూడా గీలో కొంచెం బాగా ఫ్రై అయ్యిందంటే దానికి పడుతుందన్నమాట, రైస్కి ఆ గీ అనేది. కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అడుగు పట్టుకుంటుంది కదా, సో అందుకని. కొద్దిగా కల్లుప్పు వేసాను. ఈ టైంలో వేస్తే కొంచెం బాగా పడుతుంది అనేసి. ఇంకా పాలు మా పిన్ని కొద్దిగా పిండిస్తా అంటే యాడ్ చేస్తూ వస్తున్నా. మొత్తానికి నేను 1.5 గ్లాస్ పాలు అయితే యాడ్ చేశాను. సో మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. 1.5 గ్లాస్ దాకా నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండండి, బాగుంటుంది. ఇంకా మిగిలింది వాటర్ యాడ్ చేస్తామన్నమాట. లాస్ట్లో కొంచెం మిగిలిపోయి ఉన్న ఆ కొత్తిమీర, కరివేపాకు చల్లేసి మూత పెట్టేసారంటే ఒక 15 నిమిషాల్లో సూపర్గా ఉడికిపోతుంది. సో ఇలా వచ్చిందండి రైస్ అయితే, చాలా బాగా వచ్చింది. నేను ఓన్లీ గీతో చేస్తాను. దీని ఉపయోగాలు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీరు గూగుల్లో కొట్టినా కూడా ఇవే వస్తుంది. మెయిన్గా అయితే స్కిన్కి చాలా మంచిది. దీనికైతే పుదీనా పచ్చడి ప్రిఫర్ చేస్తానండి. యాక్చువల్గా అయితే నూనెంకాయ పులుసు బాగుంటుంది. సో తిన్నాక